ఒకవైపు ఆవిర్భావ వార్షికోత్సవాలు జరుగుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి ఛత్తీస్గఢ్ అడవుల వేదికగా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మీరు విన్నది నిజమే. ఎందుకంటే ఇటీవల 5 రోజుల క్రితం మహారాష్ట్ర అడవుల్లో 2 మహిళా మావోయిస్టులు చనిపోయినటువంటి సందర్భం జవాన్ల బుల్లెట్ల ధాటికి. దాని తర్వాత మరొక సంఘటన కొన్ని గంటల క్రితం ఛత్తీస్గఢ్ దండకారణ్యం అబూజ్మడ్ అడవుల వేదికగా జరిగినటువంటి ఒక సందర్భం. 2 సెంట్రల్ కమిటీ మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్లు నిజంగా జవాన్ల బుల్లెట్ల దాటికి నేల గురిగినటువంటి సందర్భం. ఆ ఇద్దరు పేర్లు మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసాదాదా అలియాస్ గోపన్న చనిపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు కట్టా రామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా ఇతను కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. సో వీళ్ళిద్దరూ కూడా మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి సందర్భం. మరొక వైపు ఇద్దరి తలపైన అంటే ఒక్కొక్క తలపైన 40 లక్షల రివార్డు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఛత్తీస్గఢ్ అడవుల వేదికగా ఈరోజు జరిగినటువంటి కొన్ని క్షణాల క్రితం కొన్ని గంటల క్రితం జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవినాయక్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవినాయక్, చెప్పండి, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? నిజంగా కేంద్ర కమిటీ సభ్యుల కొరత అరకొరగా ఉన్నటువంటి ఈ సమయాన మరో 2 నేల కొరగడం, దీన్ని ఏ విధంగా చూడాలి? రాధాకృష్ణ, మనం ఒకసారి పూర్తి వివరాలు కనుక చూసినట్టుగా అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 కేంద్ర కమిటీ సభ్యులు ఈరోజు ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి. ప్రధానంగా తెలంగాణకు చెందిన, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 2 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్టయితే మనకు అటు బస్తర్ సంబంధించిన ఐజీపీ చెప్పిన సమాచారం ప్రకారం రాజు దాదా అంటే కట్టా రామచంద్రారెడ్డి అలియాజ్ ఊషండి, అదే విధంగా విజయ్, వికల్ప్, ఇలా పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. తన ఏజ్ 63 సంవత్సరాలు ఉంటారు. మా తండ్రి పేరు మల్లారెడ్డి, రెసిడెన్స్ ఆఫ్ కరీంనగర్ అని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన పరిస్థితి. దీంతో పాటు మనం కోసా దాదా అని కూడా ప్రధానంగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఫేమస్. వీళ్ళిద్దరు కూడా కేంద్ర కమిటీలో చాలా కీలకమైన మెంబర్స్ అని చెప్పుకోవచ్చు. కడారి సత్యనారాయణ రెడ్డి, మళ్ళీ చెప్తున్నాను, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ గోపన్న అలియాస్ బుచ్చన్న చాలా ఫేమస్. అంటే ఆ విప్లవ పోరాటంలో వీళ్ళు చాలా ఫేమస్ అని చెబుతుంటారు. ఇటు సత్యనారాయణ రెడ్డి ఏజ్ వచ్చేసి 67 సంవత్సరాలు. తండ్రి పేరు కృష్ణారెడ్డి, రెసిడెన్స్ ఆఫ్, ఇతనిది కూడా కరీంనగర్. అయితే కరీంనగర్ జైత్ర యాత్రనే వీళ్లకు బీజం పొట్టింది. మల్లోజుల మల్లోజుల కోటేశ్వరరావు సమకాలికులని పిలుస్తూ ఉంటారు. ప్రధానంగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అప్పుడు ఉద్యమానికి పెట్టింది పేరు. ఉత్తర తెలంగాణలోనే ఇటు ఒక మంచి పట్టున్న ప్రాంతంగా పేరు పిలువబడింది. ప్రధానంగా ఎటు చూసినా కూడా కేంద్ర కమిటీలో ప్రధానంగా తెలుగు నాయకులనే టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయాన్నే ఎన్కౌంటర్ జరిగింది మాడ్ ప్రాంతంలో, నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మండ్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో 2 ముఖ్యమైన నేతలు, మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమైన నేతలు, కేంద్ర కమిటీ సంబంధించిన ప్రధాన నాయకులు, ఇటు కడారి సత్యనారాయణతో పాటు కట్టా రామచంద్రారెడ్డి చనిపోయిన పరిస్థితి. ప్రస్తుతం వీళ్ళ ప్రాంతాలు మనం చూసినట్టు కనుకైతే కొయ్యడ మండలం తంగళ్ళపల్లి గ్రామం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు వస్తుంది. అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండే. ఇటు సత్యనారాయణ రెడ్డిది కనుక మనం చూసినట్టుగైతే సత్యనారాయణ రెడ్డి అలియాజ్ గోపన్నది ఇటు పెద్దపల్లి జిల్లాకు వస్తుందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వస్తుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎన్కౌంటర్ లో AK-47 తో పాటు ఇన్సాస్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి జిల్లా ఎస్పీ, నారాయణపూర్ జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి కనబడింది. అయితే మనం ఒకసారి చూసినట్టు కనుకైతే కట్టా రామచంద్రారెడ్డి అంశం కనుక పూర్తి సారాంశం చూసినట్టుగా అయితే 1974 to 75 మధ్య మావోయిస్టు పార్టీలో చేరిన పరిస్థితి. తను సెంట్రల్ కమిటీలో ఒక కీలకమైన నేతగా ఉన్న పరిస్థితి. కీలకమైన నేతగా ఉండి ఎవరైతే కట్టా రామచంద్రారెడ్డి ఉన్నాడో గవర్నమెంట్ టీచర్ గా చాలా కాలంగా సేవలు అందించారు. మళ్ళీ చెబుతున్నాను, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఇటు కరీంనగర్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేసిన పరిస్థితి. అప్పటి పరిస్థితులు
అప్పుడు పెత్తనందారి వ్యవస్థపై జరుగుతున్న అంశం కావచ్చు, పెత్తనందారి వ్యవస్థ అరాచకం కావచ్చు, దీనికే ఆ పేద బడుగు బలహీన ప్రజలకు అండగా ఉండాలి, పూర్తి స్థాయిలో ఒక విప్లవంలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నం జరిగింది. ప్రధానంగా దాదాపుగా 40 సంవత్సరాల సుదీర్ఘ విప్లవ పోరాటం ఈరోజు అస్తమించిందని చెప్పుకోవచ్చు. ఇటు సత్యనారాయణ రెడ్డి కూడా 1972 మధ్య ఇటు పార్టీలో చేరినట్టు ఉంది. దాదాపుగా 63 సంవత్సరాలు, ఇటు 43 సంవత్సరాల పాటు మా పార్టీలో సత్యనారాయణ రెడ్డి సుదీర్ఘ సేవలు అందించారు. ముఖ్యంగా వీళ్ళు ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలో కొంతకాలం పనిచేశారని కూడా ప్రధానంగా చెబుతున్నారు. వీళ్ళంతా కూడా కట్కం సుదర్శన్ కావచ్చు, అదేవిధంగా అటు మల్లోజుల కోటేశ్వరరావు అలియాజ్ కిషన్జీ ఈ సమకాలికులు చాలా అభ్యుదయ భావాలకు ముందుండి పనిచేసినారు. ఇదంతా కూడా జగిత్యాల జైత్రయాత్ర ఇంపాక్ట్ వీళ్ళపై ఉందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కకావికలం అవుతుంది. అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా, ఇటు అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా చాలా స్పష్టంగా ఒకే ఒక విషయం చెప్తున్నారు. 2026 కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని పదే స్టేట్మెంట్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఈ ఎన్కౌంటర్ అనంతరం ఒక గొప్ప విజయంగా భావిస్తున్నాం. రెడ్ టెర్రరిజాన్ని మేము పూకటి వేళ్లతో పీకే ప్రయత్నం చేస్తున్నామని అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా ప్రకటన చేసిన తన ఎక్స్ లో ట్వీట్ చేసిన పరిస్థితి కనబడింది. ఈ రోజు నారాయణపూర్ పోలీసుల విజయంగా భావిస్తున్నాం. బిఎస్ఎఫ్ కావచ్చు, డిఆర్జీ కావచ్చు, దాంతో పాటు ఎవరైతే ఎస్టీఎఫ్ ఫోర్స్ కావచ్చు, పలువురిని అభినందించిన అంశం కూడా ఎక్స్ ద్వారా మనకు తెలుస్తుంది. పూర్తి అంశం కనుక చూసినట్టు కనుకైతే మావోయిస్టు పార్టీ ఒక పక్కన ఇటు మల్లోజుల వేణుగోపాలరావు లేఖను ఖండిస్తూ వరుస లేఖలు విడుదల చేస్తుంటే, మరోపక్క వరుస ఎన్కౌంటర్లు జరుగుతుంది. ఆ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీకి సంబంధించిన ముఖ్య నేతలు, అది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలే నేల కొరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ అంశం చూసినట్టు కనుకైతే ఉమ్మడి కరీంనగర్ కు చెందిన ప్రధానమైన నాయకులు కట్టా రామచంద్రారెడ్డి ఈరోజు ఎన్కౌంటర్ లో చనిపోయిన పరిస్థితి. ఇటు సత్యనారాయణ కూడా, కడారి సత్యనారాయణ కూడా చనిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇది మావోయిస్టు పార్టీకి ఒక పెద్ద లోటుగా భావించాలి ప్రధానమైన నాయకులు. అయితే మరోపక్క ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న ఆరోపణ ప్రకారం అనారోగ్యంతో బాధపడుతున్న కట్టా రామచంద్రారెడ్డితో పాటు సత్యనారాయణ రెడ్డిని పట్టుకొని హత్య చేశారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలి. ఒక రకంగా వరుస మారణ హోమం జరిగిన కనీసం ఆ జ్యుడిషియరీ విధానం ఎందుకు స్పందిస్తలేదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఫోర్స్ ఏదైతుందో ఎన్కౌంటర్ లో హతమైనట్టు ప్రధానంగా అక్కడి ఐజీపీ ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. రాధాకృష్ణ. అయితే రవినాయక్ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఎవరు కోసా దాదా అలియాస్ గోపన్న కావచ్చు, వికల్ప్ అలియాస్ రాజు దాదా కావచ్చు, వీళ్ళిద్దరి సెంట్రల్ కమిటీ మెంబర్ల యొక్క నేల కొరిగినటువంటి ఘటన అనంతరం సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎంతమందికి చేరుకుంది అంటే సుమారుగా 2004లో మావోయిస్ట్ పార్టీగా ఏర్పడినటువంటి ఈ యొక్క సెంట్రల్ కమిటీ మెంబర్స్ సుమారుగా 40కి పైగా ఉన్నటువంటి సందర్భం. సో మొన్న ఆల్రెడీ గణాంకాలు ప్రభుత్వ నుంచి వచ్చినటువంటి గణాంకాలు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ వచ్చినటువంటి గణాంకాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, సుమారుగా 10 నుంచి 15 మంది వరకు పడిపోయింది ఈ యొక్క సెంట్రల్ కమిటీ సభ్యుల సంఖ్య అనేది తేటతెల్లం చేస్తోంది. మామూలుగా ఇప్పుడు తేటతెల్లం చేస్తున్నాయి ఇప్పుడు ఎన్కౌంటర్ల విషయానికి వస్తే కనుక. సో ఎంతమందికి చేరుకునే అవకాశం ఉంది ఈ తాజా మరణాలతో చూసుకుంటే సెంట్రల్ కమిటీ మెంబర్స్? రాధాకృష్ణ, వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్న పరిస్థితి. వరుస ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీనే ప్రధాన టార్గెట్ చేస్తూ ఇటు కేంద్ర బలగాలు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే కేంద్ర బలగాలు చెబుతున్న విధానం ప్రకారం ఇప్పటికీ 15కు చేరిందని అధికారికంగా ఎన్ఐ చెబుతున్నప్పటికీ ఇటు మావోయిస్టు పార్టీలో ఉన్న కొన్ని ప్రజా సంఘాలు కావచ్చు, కొంతమంది ఇంటలెక్చువల్స్ కావచ్చు చెబుతున్న విధానం ప్రకారం మావోయిస్టు పార్టీలో ఒకరు ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత మరొకరు వెంటనే మరొకరిని భర్తీ చేస్తారు. ఇలా
ఆ కమిటీ ఇంకా కూడా చాలా స్పష్టంగా రన్ అవుతుందని చెప్తున్న పరిస్థితి. దాదాపుగా 42 మందితో మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కొనసాగుతున్న పరిస్థితి. వెంటనే ఎవరైతే సీనియర్స్ ఉన్నారో సీనియర్లు ఎన్కౌంటర్ అనంతరం మళ్ళీ తదుపరి కార్యాచరణ ఉంటుంది. ఆ కార్యాచరణ ప్రకారం కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇప్పటికీ తెలుగులో ఉన్న తెలుగు టాప్ నాయకత్వం ఇప్పటికీ 25 నుంచి 26 మంది ఇంకా ఉన్నట్టు మనకు కొంత విశ్వసనీయమైన సమాచారం అయితే ఉంది. దీనికి అనుగుణంగా పార్టీ ఏదైనా లేఖ విడుదల చేస్తే గానీ మనకు అఫీషియల్ గా తెలియదు. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం మాత్రం చాలా స్పష్టంగా 12 నుంచి 15కు ఇప్పటి కేంద్ర కమిటీ పడిపోయిందని చెప్పారు. అందులో ఇప్పుడు ఇంకా ఇద్దరు అంటే దాదాపుగా 13 మంది పైనే ఉంటారని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం కాస్త వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో వరుసగా జరుగుతున్న సెంట్రల్ కమిటీ నాయకుల ఆ ఎన్కౌంటర్ కాస్త ఆ పార్టీకి తీరని లోటుగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఇప్పుడు ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులో ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఈ నెల 21 నుంచి 27 వరకు ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ చేసినటువంటి సందర్భం. సో సెకండ్ డేనే ఈ యొక్క భారీ ఎన్కౌంటర్లో ఇద్దరు కీలకమైనటువంటి నేతలను పోగొట్టుకుంది మావోయిస్ట్ పార్టీ. సో ఇప్పుడు అడవుల్లో పరిస్థితి ఎలా ఉంది, సరిహద్దులో వెంబడి పరిస్థితి ఎలా ఉంది, జవాన్ల బోట్ల చప్పుళ్ళు కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, అక్కడ పరిస్థితి గురించి రాధాకృష్ణ ఏజెన్సీ గ్రామాల్లో వరుసగా పారామిలిటరీ దళాలతో పాటు ఎస్టీఎఫ్, డిఆర్జీ దళాలు ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో, ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, కరీంనగర్ బార్డర్ నుంచి మొదలుకొని ఆదిలాబాద్ బార్డర్ వరకు గోదావరి పరివాహిక ప్రాంతాల్లో అన్ని వెహికల్ చెకింగ్ చేస్తున్నారు, నాకాబందీ చేస్తున్నారు, ఐడి కార్డులు చెక్ చేస్తున్నారు, ఆధార్ కార్డులు చెక్ చేసి వాస్తవాలు చూస్తున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపుగా చాలా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు, వాస్తవికాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాల్ రికార్డ్స్ మానిటర్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రధానంగా టెక్నికల్ సహాయంతో ఎక్కువ మానిటరింగ్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏజెన్సీ గ్రామాల్లో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా కూడా ఇటు మానిటరింగ్ అయితే కొనసాగుతున్నట్టయితే ప్రధానంగా మనకై కొంత సమాచారం అవుతుంది. తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎప్పటికప్పుడు నాకాబందీ కొనసాగుతున్న పరిస్థితి, సరిహద్దుల్లో చెకింగ్లు, అదేవిధంగా ఆధార్ కార్డు చెక్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. రాధాకృష్ణ. ఓకే రవినాయక్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. మొత్తానికి ఇది పరిస్థితి. మావోయిస్ట్ పార్టీకి నిజంగా వార్షికోత్సవాల వేళ, ఆవిర్భావ వార్షికోత్సవాల వేళ నిజంగా ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలినటువంటి సందర్భం. కడారి రామచంద్రారెడ్డి కావచ్చు, రామచంద్రారెడ్డి కావచ్చు, కడారి సత్యనారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళని అంటే సోను దాదా అలియాస్ గోపన్గా పిలుస్తుంటారు ఒకరిని, మరొకరిని వికాస్ అలియాస్ వికల్ప్, మరొక వైపు రాజు దాదా, ఇలాగ ఇటువంటి మారు పేర్లతో కూడా మావోయిస్ట్ పార్టీలో చలమని అవుతూ వారి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఒక ఇద్దరి కీలక నేతలు, వాళ్ళిద్దరు ఎవరో కాదు, మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యులు వీళ్ళిద్దరూ కూడా. సో ఏదైతే 2004లో సాయుధ బలగాలు ఉన్నటువంటి ఇవన్నీ కూడా మావోయిస్ట్ పార్టీకి ఏర్పడినటువంటి తరుణాన ఖచ్చితంగా ఆ రోజు కనుక చూసుకుంటే 40 నుంచి 45 సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఉండేవాళ్ళని మాజీ మావోయిస్టులు ఇప్పటికీ చెప్తూ ఉంటారు. సో ఆ సంఖ్య గడిచిన ఏడాది కాలంగా చూసుకుంటే కనుక సుమారుగా వరుస ఎన్కౌంటర్లో సుమారుగా 400 మంది ఈ యొక్క నక్సల్స్ అండ్ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భం. అందులో కీలకమైనటువంటి నేతల్ని అంటే సుధాకర్, తెంటు లక్ష్మీ నరసింహం కావచ్చు, బసవరాజ్ కావచ్చు, ఇలా రకరకాల భాస్కర్ కావచ్చు, అడేళ్ళు భాస్కర్ కావచ్చు, ఇలా రకరకాలమైనటువంటి ఎన్కౌంటర్లలో ఈ యొక్క మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరినీ మావోయిస్ట్ పార్టీ కోల్పోయింది. ఇప్పుడు ఈరోజు ఈ సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు కూడా మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవాలకి పార్టీ పిలుపునిచ్చినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా. ఒకప్పుడు 16 రాష్ట్రాల్లో వేలునుకునేలా ఉంది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కేవలం 4 రాష్ట్రాలకి పరిమితం అయిపోయింది. సో ఈ 4 రాష్ట్రాల్లో కూడా ఏదో ఉడతాభక్తిగా ఇక్కడ మావోయిస్ట్ పార్టీల ఆవిర్భావ దినోత్సవాలు జరుగుతున్నాయని అంటే కనుక ప్రస్తుతం అదే అనిపిస్తోంది. ఎందుకంటే 2026 మార్చి కల్లా ఖచ్చితంగా నక్సల్స్ రహిత భారత సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా తమ ముందున్నటువంటి లక్ష్యం అంటూ కూడా ఇటు ప్రధాని మోదీ కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కావచ్చు పదే చెప్తున్నారు, ఎక్కడ కూడా తలొగ్గేదే లేదంటున్నారు. ఎందుకంటే మావోయిస్టులు కూడా శాంతి చర్చలకి పిలవండి,
మేము నిరాయుధ పోరాటం తాత్కాలిక విరమణ చేస్తామన్నా కూడా వాళ్ళు ఎక్కడ కూడా తగ్గేది లేదంటున్నారు. అడవుల్లో ప్రతి అణువణువు జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఛత్తీస్గఢ్ వేదికగా ఏదైతే నేషనల్ పార్క్ అడవులు ఉన్నాయో ఆ అడవుల వేదికగా అక్కడ మావోయిస్ట్ అగ్రనేతగా ఉన్నటువంటి పిలువబడుతున్నటువంటి మాడ్వి హిడ్మా కోసం కూడా ఇప్పుడు అణువణువు జల్లెడ పడుతున్నటువంటి సందర్భం. ఆల్రెడీ బస్తరైజీ సుందర్ రాజ్ ఆల్రెడీ ఇప్పటికే ప్రకటన కూడా చేశారు. రేపు మాపు ఖచ్చితంగా ఆయన లొంగిపోతే సరి, లేదంటే కనుక ఎన్కౌంటర్లో చనిపోవడం గ్యారంటీ అంటూ కూడా బస్తరైజీ సుందర్ రాజు చెప్పినటువంటి సందర్భం. ఎప్పుడు కూడా ఇటువంటి ప్రకటనలు చేసి ఎన్కౌంటర్లు చేయరు, కానీ ఇదే ప్రథమం అనేది కూడా మాజీ మావోయిస్టులు అలాగే పోలీసు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో పక్కా సమాచారం ఉంది వాళ్ళకి, మావోయిస్టులు ఎక్కడెక్కడ నక్కి ఉన్నారు అనేటువంటి సమాచారంతోనే వాళ్ళు అంటే ఇన్ఫార్మర్ల ఇచ్చినటువంటి సమాచారంతో కావచ్చు, వాట్ ఎవర్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ సాయంతో. ఎందుకంటే ఈ ఆపరేషన్స్కి ఆపరేషన్ కగార్ పేరు మీద నిజంగా చేపట్టినటువంటి ఆపరేషన్స్కి నిజంగా డ్రోన్స్ అలాగే ఇతరత్ర టెక్నాలజీతో మావోయిస్టులని అసలు పటాపంచలు చేసేలాగా, మావోయిజాన్ని పటాపంచలు చేసేలాగా నిజంగా సాంకేతికంగా తీసుకున్నటువంటి కొన్ని ఈ యొక్క టెక్నికల్ గూడ్స్ తోటి వాళ్ళు ఛేదించగలిగారా మన జవాన్లు అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. ఏదేమైనా సరే మావోయిస్ట్ పార్టీకి ఈరోజు జరిగినటువంటి ఒక భారీ ఎన్కౌంటర్లు, ఇద్దరు సెంట్రల్ కమిటీ మెంబర్లను కోల్పోవడం మావోయిస్ట్ పార్టీకి నిజంగా తీరని లోటే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే మా ప్రతినిధి రవినాయక్ చెప్పిన ప్రకారం ఆల్రెడీ సెంట్రల్ కమిటీ మెంబర్లు ఇప్పటికే 12 నుంచి 13 మందికి తగ్గిపోయారు తాజా మరణాలతో పోల్చుకోవడం. సో ఇది మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద దెబ్బ అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఇంకా మావోయిస్ట్ ఆవిర్భావ దినోత్సవాలు ఇంకా 5 డేస్ ఉన్నాయి. మరోవైపు మన్యం జిల్లాలో అంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ యొక్క 3 రాష్ట్రాలు కలిపినటువంటి ఎక్కడైతే ఉందో ఈ యొక్క దండకారణ్య ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు అణువణువు జల్లెడపెడుతున్నటువంటి సందర్భం. ఇటు తెలంగాణలో కావచ్చు, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో అడవుల్లో కూడా అంటే సమీపంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో కూడా నిజంగా నివురుగప్పు నిప్పులో ఉంది. ఇప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ కూంబింగ్ అయితే కొనసాగుతోంది. సో దీనికి సంబంధించి చూడాలి, మరి ఇంకెన్ని మరణాలు చవి చూడాల్సి వస్తుందో మావోయిస్ట్ పార్టీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.